వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజు అయితే దోసకాయ పచ్చడి చూపిస్తున్నాను. చాలా మంచి టేస్ట్ ఉంది. దీనికోసం 1/2 కిలో దోసకాయలని కడిగేసేసుకొని పైన తొక్కంతా తీసేసుకొని వీటిని లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని కూడా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకొని పెట్టేసేసుకున్నాను. స్టవ్ మీద డిష్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే డిష్లోకి కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు వీటిని కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని 7-8 పచ్చిమిర్చిలు ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. వీటిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఈ దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. దోసకాయలను చిన్నగా కట్ చేయడం వల్ల ఇవి తొందరగా ఉడికిపోతాయి, అందుకని చిన్నగా కట్ చేసేసుకున్నాను. ఇందులో వేసేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అలాగే పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా పేస్ట్ వేసేసుకొని పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయలను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా. నేను ఇందులో చింతపండు వేయకుండా 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకా ఉడికించుకోవాలి. స్లిమ్లో పెట్టి చేసుకోవాలి నిదానంగా. అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎక్కడ కూడా మాడిపోనివ్వద్దు. ఇందులోకి నేను కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళొక్కసారి స్పూన్తోని మంచిగా కలుపుకోవాలి. అయితే మీ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టిప్స్తోని, మంచి మంచి వెరైటీ రెసిపీతోని మీ ముందుకు వస్తామండి. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు దోసకాయ, టమాటా ఈ 2 కూడా మంచిగా ఫ్రై అవ్వగానే వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నేను చూపించినట్టుగా. దీన్ని తాలింపు పెట్టుకోవడం కోసం అనేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే ఒక 2-3 ఎండిన మిరపకాయలు వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకున్నటువంటి దోసకాయ పచ్చడిని ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అండి. అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరే అంటారు వావ్ అనేసి, అంత బాగుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి. అంటే నాకు కూడా తెలవాలి కదా మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది అనేసి. ఒక కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.